ఇక్కడనే పిల్ల కాలువ ఉందని చెప్పుకోవచ్చు. ఈ పిల్ల కాలువ అనేది చాలా వరకు పిల్లలు స్నానం చేసే కాలువ అని ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడైతే సాకలోళ్ళు బట్టలు ఉతుకుతారు. చాలాసార్లు చూశాను. ఇక్కడ కాలువ అనేది ఉంది. కాలువ అనేది సమంగా కనపడట్లేదు ఈ చీకట్లో అని చెప్పుకోవచ్చు. ఈడ చూడండి ఎలా ఉందో ఈ కాలువ. కొద్దిగా వాటర్ అనేటివి తక్కువగా ఉన్నాయి. ఇటు స్ట్రేట్గా వెళ్తే ఒక ఊరు కూడా వస్తుంది. ఊరు పేరు అనేది నాకు తెలియదు. చూడండి చాలా కొద్దిగా లైటింగ్ అనేది లేదు. లైటింగ్ అనేది వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఈ లైట్లు రావడం వల్ల ప్రజలు కూడా అభివృద్ధి చెందారు ఈ టెక్నాలజీ ద్వారా అని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి ఇది ఏందో నాకైతే అర్థం కాదు. డిష్కి సంబంధించినదేమో, నెట్కి సంబంధించినదేమో నాకైతే తెలియట్లేదు. ఇక్కడ వెళ్తే చాలా వరకు వాకింగ్కి వచ్చేది నేను. ఇప్పుడు వాకింగ్ కూడా పోకుండా పోయాను. ఇక్కడ పని అనేది ఎక్కువగా అయ్యింది. కొద్దిగా వాకింగ్ చేయాలంటే కూడా ఏం చేద్దాం అనేటట్టుగా అయ్యింది. కానీ ఎప్పుడైతే వర్క్ పైన వెళ్ళానో, వర్క్ పైన వెళ్తే హెల్త్ అనేది చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి ఎంత చిన్న బాక్స్ ఉందో. ఒకసారి బాక్స్ తెరిచి చూద్దామని అనుకుంటున్నాను, కానీ తెరచలేను. ఇక్కడ చాలా పూలు అనేటివి ఉన్నాయి, ఇంకా చెట్లు ఉన్నాయి. యథావిధిగా ఈ ఏరియా సైడ్ చాలా రావడం జరిగింది. ఇలా చూడండి మధ్యలో ఎందుకు ఇలా చేస్తారో నాకైతే తెలియట్లేదు. చూడండి సన్న గీత గీయడం జరిగింది. రోడ్ అనేది అక్కడక్కడ గుంతలు పడినట్టుగా కనపడుతుంది. చాలా ఏరియా అనేది ఎలా ఉందో చూస్తే ఇటు సైడు అనేది చాలా వరకు ఇల్లులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఇల్లులు వస్తే ఈ ఏరియా అనేది చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈ ఏరియా సైడు మొత్తం ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు. ఖాళీ స్థలం ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి ఇలా మొత్తం పోబోతుంది. ఇంకా అటు ఇక నది అగ్రహారం నుంచి ఒక బ్రిడ్జ్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ అనేది అవతలకి వేస్తారు అని ఒక టాక్ ఉంది. అటు చూస్తే మనకు ఏ ఊరు వస్తుంది అంటే ఊరు పేరు వచ్చేసి దేవరకొండ అని కూడా దేవరకద్ర వస్తుందని చెప్పుకోవచ్చు. వనపర్తి అటు సైడు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ మార్గాన వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ వర్కౌట్ అవుతుందా అనేది మనకైతే తెలియట్లేదు. ఇక్కడ చూస్తే ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఏదో అందరూ కలిసి ఇక్కడ కార్పెంటరింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కార్పెంటరింగ్ అనేది ఎలా ఉందో చూడండి. ఇక్కడ కార్పెంటర్లు సంబంధించిన ఏరియా ఇది. అంటే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు చూడండి, ఇటు చూస్తే మనకు చాలా చక్కగా ఇలా ఇవి ఏర్పాటు చేశారు అని చెప్పుకోవచ్చు. ఇవి చూస్తే కట్టెలు అని చెప్పుకోవచ్చు. కట్టెలు ఇలా లైన్గా ఉన్నాయి. చూడండి వాళ్ళు కొద్దిగా దర్వాజా అనేది ఇక్కడ ఉండేటట్టుగా చూస్తున్నారు. ఇక్కడ ఎవరికో డిస్టర్బ్ అయినట్టుగా కనపడుతుంది. మళ్ళీ నేను ఒకసారి వెళ్ళాలి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు ఇలా ఉన్నాయి. డ్రైవింగ్ స్కూల్ అని ఉంది. ఇలా ఈ షాపులు అనేటివి చాలా వరకు ఒక సంఘం లాగా చేసి షాపులు అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ షాపులు అనేటివి ఇన్నోటి ఈ ఏరియా సైడ్ కట్టడం అంటే నిజంగా మెచ్చుకోవాలి. డెవలప్ అవుతుందని వాళ్ళు ఒక నమ్మకంతో ఈ షాపులు అనేటివి కట్టడం జరిగింది. చూడండి నేను వెళ్తున్నాను ఈ చీకట్లో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనబలం కూడా కొద్దిగా లేకుండా ఒక్కడిని వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్. చూడండి దూరం నుంచి గద్వాల్ అనేది
ఎలా కనపడుతుందో